పేరేంటమ్మా? నా పేరు భూలక్ష్మి అండి. ఏమైందమ్మా? నాకు ఆక్సిజన్ లెవెల్, ఆస్తమా పేషెంట్, ఆక్సిజన్ అందలే ఊపిరి. మా ఆయన 108 తీసుకొచ్చిండు, నైట్ ఇక్కడ వేసిండండి. ఇంతవరకు ఏది ట్రీట్మెంట్ లేదు. దండం పెడతానయ్యా, నాకు ఒక బిడ్డ ఉంది, ఆడపిల్ల, దానికోసం నేను బతకాల. ఆశ నాకు అది ఒక్కటి, ఇంకేదొద్దు. మీరు ఎంతో మంది గెలిచి ఎవరెవరు బాగుపడతారు కానీ ఇలాంటి ఆడపిల్ల తల్లిని కాపాడండి, కాత పిల్ల తల్లిని కాపాడండి అయ్యా. మీరు దండం పెడతా, దిక్కులేదు దాన్ని. అమ్మ లేదు, నాన్న లేడు, నాకు తమ్ముడు చనిపోయిండు. నా బిడ్డ కోసం బతికించండి అయ్యా, మీకు కాళ్ళు మొక్కుతా. నా బిడ్డ మొన్న 10th ఎగ్జామ్ రాసి అమ్మ అమ్మ అని ఎడుతుంది. చచ్చిపోయినాక ఇంకా భయపడుతుంది అయ్యా. అమ్మ నీకేమన్నా అవుతుంది, నువ్వు రా అమ్మ అంటుంది ఇంటికి. నాకు భయం అవుతుంది. మొక్కుతా, ఏమి దీనస్థితిలో ఉన్నాయి. ఆయన మొన్ననే కిడ్నీలో స్టార్ నిమ్స్లు ఎంచుకొని వచ్చిండు. ఆయనకు తోడు నేను పోయినా నాకు ఏసీ పర్లేదయ్యా, మాకు దిక్కు లేదు. ఆయనకు తోడు పోతే ఆయనకు చేయండి అయ్యా, మీకు కాలు మొక్కులు. నాలాగా పేదవాళ్ళు ఎంతో మంది నా కళ్ళ ముంగట ఒక అమ్మ 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 అని ఏడ్చుకుంటూ చనిపోయింది. ఒక మనవరాలు అమ్మమ్మ అమ్మ. ఆమెకు ఒక నింట జీవి విలువ మీకు తెలుస్తలేదు అయ్యా, ఒక ప్రాణం విలువ తెలుస్తలేదు. ఒక కరెంటు లేక ఆమె చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందా? నిన్న చనిపోయింది సార్, నిన్న చనిపోయింది సార్. ఎక్కడ లేవు, గలీజు స్మెల్ వస్తుంది, దోమలు తట్టుకెళ్ళిపోతాను, బాత్రూమ్లు వస్తాను, లేదు ఏది లేదు. నిన్న 5 గంటలకు గాలివాన వచ్చినాక కరెంట్ పోయింది సార్. ఇంతవరకు పేషెంట్ల పరిస్థితి ఘోరంగా ఉంది. మరి హాస్పిటల్నే మీరు ఈ కరెంటు పెట్టకుంటే వేరే వాటిలలో మీరు ఏం చేస్తారు సార్? పేషెంట్ చచ్చిపోయినాక ఇంకా దేనికి సార్? హాస్పిటల్లోనే మీరు చేయకపోతే ఒక్క పోల్ ఇరిగిపోయింది. ఇంత పెద్ద హాస్పిటల్లో జనరేటర్ ఎందుకు ఉండదండి? ఇది తెలియదా? గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్లో రన్ చేసినప్పుడు జనరేటర్ ఉండాలనే సంగతి తెలియదా? ఆ సూపరింటెండెంట్ ఆ నంబర్ అందుబాటులో ఉండదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటారు. ఎవరికి ఎందుకు తెలియదు అంటే కామన్ మ్యాన్ అడిగితే ఎవరికి మీరు ఇవ్వరా? ఈ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరు ఇక్కడ? అంటే బీదోడు చచ్చిపోవాలనా? ఇంత ఘోరమా సార్? అందరూ ధనవంతులు ఉండరు కదా, అందరూ డబ్బు పెట్టుకునే స్థితిలో లేరు కదా సార్. ఇంత ఘోరమా? నైట్ నుండి ఊపుకుంటూనే ఉన్నాం, దోమలు, నీళ్ళ సప్లై లేదు ఇప్పటికి కూడా. అంటే ఇవాళ కూడా కాకుండా ఎట్లా సార్?